మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి. సార్, మనం తీసుకునే ఫుడ్లో ఫ్యాట్స్ కూడా అవసరమా? 100%. మనకి ఎలా యూజ్ అవుతాయి ఫ్యాట్స్? ఫ్యాట్స్ ఎలా యూజ్ అవుతాయంటే ఫ్యాట్స్ కూడా మనకు మజిల్ బిల్డ్ చేయడానికి యూజ్ అవుతాయి. ఒకవేళ గనక రైట్ మనం తీసుకునే ఫుడ్లో ఫ్యాట్ గనక లేకపోతే ఆల్రెడీ మన బాడీలో ఏదైతే మజిల్ ఉంటుందో ఆ మజిల్ అంతా కూడా డే టు డే అంటే గ్రాడ్యువల్గా అదంతా కరిగిపోతుంది అనమాట. ఆ కరిగిపోయిన తర్వాత అసలు ఆ పర్సన్లో అసలు ఫ్యాట్ అనేది ఉండదు, అంటే మజిల్ అనేది ఉండదు అనమాట. అప్పుడు ఆ బొక్కలన్నీ కూడా ఎక్కడికక్కడ ఎక్స్పోజ్ అవుతుంటాయి, బయటకి ఎక్స్పోజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం సీట్లో ఈ చైర్లో కూర్చున్నాం, చైర్లో కూర్చుని అంటే మనకు బటక్స్లో రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ మజిల్ ఉండాలి. మజిల్ లేకపోతే అక్కడ ఉన్న ఏవైతే బోన్స్ ఉంటాయో అవి డైరెక్ట్ ఈ చైర్కి టచ్ అవుతాయి. అప్పుడు మనకు అసలు కూర్చోలేము, కంఫర్టబుల్గా కూర్చోలేము, పెయిన్ వస్తుంది. రైట్, మీరు ఎగ్జాక్ట్ మీరు చెప్పినట్టుగా పెయిన్ వస్తుంది అనమాట. సో ఫ్యాట్ అనేది ఖచ్చితంగా రిక్వైర్డే, కాకపోతే ఎలాంటి ఫ్యాట్ తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్కి ఫస్ట్ మేము అరే బాబు నువ్వు రోజు ఖచ్చితంగా ఒక 50 grams ఘీ తినాలని చెప్తాం. చెప్పగానే షాక్ అయిపోతారు. అమ్మో సార్ నెయ్య, ఆల్రెడీ నేను 90 kgs ఉన్నాను సార్, మీరు మళ్ళీ నెయ్యి అని చెప్తున్నారు, నెయ్యి చెప్తే ఇంకా నేను బరువు పెరిగిపోతాను. అలా కాదు, ఆ నెయ్యిలో మళ్ళీ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గేదె నెయ్యి తిన్నారనుకోండి, మీరు అంటే చాలా విపరీతమైన ఫ్యాట్ వస్తుంది. అదే కౌ, ఆ కౌలో కూడా మళ్ళీ కంట్రీ కౌ తీసుకున్నాను అనుకోండి, కంట్రీ కౌ తీసుకుంటే చాలా మంచిది అనమాట. దేశీ ఆవు 50 grams హ్యాపీగా తినేసేయచ్చు. అదే మీరు ఆయిల్ తీసుకున్నారు అనుకోండి, ఆయిల్లో ఉండే ఫ్యాట్ మళ్ళీ డేంజరస్ ఫ్యాట్. ఇప్పుడు మళ్ళీ డీప్ ఫ్రైలు ఇవన్నీ తినేసారనుకోండి, విపరీతమైన ఫ్యాట్ వచ్చేస్తుంది. అది అంతా అన్సాచురేటెడ్ ఫ్యాట్ అనమాట. సో మనం తీసుకునే ఫుడ్లో ఫ్యాట్ ఉండాలి, బట్ అది హెల్దీ ఫ్యాట్ అయి ఉండాలి. అంటే మన బాడీ అబ్జర్వ్ చేసుకోగలగాలి, అట్ ద సేమ్ టైం ఎక్సెస్ ఆఫ్ ఫ్యాట్ బాడీలో డిపాజిట్ అవ్వకుండా ఉండాలన్నమాట. సో ఖచ్చితంగా ఒక 50 grams మీ డైట్లో యాడ్ చేయాలి. బట్ నేను చెప్పినట్టుగా మళ్ళీ రైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మైదా తీసుకున్నారు, దాంట్లో విపరీతమైన ఫ్యాట్ వస్తుంది, అదంతా ఈజీగా డైజెస్ట్ అవ్వదు. రైట్, రీసెంట్గా రీసెర్చ్లో చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఏదైతే మన పిజ్జా ఉంటుంది కదా, ఆ పిజ్జా పైన టాపింగ్ వస్తుంది, ఆ టాపింగ్లో ఫ్యాట్ ఉంటుంది అనమాట. ఆ ఫ్యాట్ మన బాడీలోకి వెళ్తే పొర్రపాటును కూడా కరగదు. నేను ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా, ఒకవేళ మీరు కావాలంటే టెస్ట్ చేసుకోండి, ఒక 30 days డైలీ పిజ్జా తినిపించండి. ఆ ఫ్యాట్ అంతా కూడా పొట్టలో అక్యుములేట్ అయ్యి 31st day తర్వాత ఖచ్చితంగా మనం సర్జరీ చేసి ఆ పొట్టల నుంచి ఫ్యాట్ తీసేయాలి. 100%. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో అమ్మాయిలందరూ పిజ్జాలు బర్గర్లు ఇవే తింటున్నారు కదా సార్. చెప్తున్నా కదా, మీరు ఉండలేకపోతే ఏదో ఒక రోజు మంత్లీ 1 day 2 months ఒకసారి అలా జస్ట్ ఒక తినొచ్చు, ఇట్స్ ఓకే. అంటే మన టంగ్ని కూడా సాటిస్ఫై చేయాలి కదా, మరీ కంప్లీట్గా దాన్ని ఎగనెస్ట్గా మనం వెళ్ళలేం కదా, మనం చెప్పినట్టు వినదు కదా. కాబట్టి మంత్లీ వన్స్ ఈజ్ ఓకే. మళ్ళీ ఆ రోజు మళ్ళీ మీ రెగ్యులర్ ఫుడ్ తినకూడదు. పిజ్జా తింటే ఆ పిజ్జా తినేసి వదిలేసేయండి, అలా దానిపైనే ఉండేసేయండి. ఓకే, సో ఇలాంటి ఫ్యాట్స్ అందుకే చెప్తుంది కదా, యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హెల్దీ ఫ్యాట్, వాట్ ఈస్ నాన్ హెల్దీ ఫ్యాట్. ఘీ ఎంతనే తినేసేయచ్చు, హ్యాపీగా తినేసేయచ్చు. మీరు కావాలంటే ఒక 100-150 grams ఒక రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తాగేయచ్చు, ఘీ తాగేయచ్చు హ్యాపీగా. రైట్, అంటే మనం పూర్వంలో మనం వింటుంటాం, రాజులు ఇలాంటి ఫ్యాట్ తీసుకొని గుర్రం స్వారీ చేసి అది మొత్తం ఫ్యాట్ని కరిగించుకొని వాళ్ళు అరిగించుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళు మొత్తం ఎండలో తిరిగేవారు. గుర్రం స్వారీ అంతా కూడా ఎండలో అనమాట. కాబట్టి ఆ బాడీ దానికి యూజ్ అవుతుంది, ఇక్కడ ఫిజికల్ వర్క్ అవుతుంది. ఇక్కడ మనకి ఏం లేదు అసలు, ఎంతసేపు పొద్దున్న లేచి నుంచి రాత్రి పడిన దాకా ఏసీ లిఫ్ట్, ఏసీ కారు, ఏసీ ఆఫీస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఏసీ అనమాట. ఇంట్లో కూడా ఈవెన్ జిమ్కి వెళ్ళినా కూడా జిమ్లో ఏసీ. రైట్, మరి ఇంకా ఎక్కడి నుంచి చెమట వస్తుంది, ఎక్కడ కరిగిపోతుంది. సార్, యాక్చువల్గా మరి ఫ్యాట్ కంటెంట్ ఫుడ్స్ ఏవి అంటే వెజిటేరియన్స్కి నాన్ వెజిటేరియన్స్కి ఏమేమి సజెస్ట్ చేస్తారు మీరు? అందరికీ బెస్ట్గా సజెస్ట్ చేసేది దేశీ కౌకి, దట్ ఈస్ ద బెస్ట్ ఫ్యాట్ కంటెంట్. రైట్, కంపేరింగ్ విత్ ఆల్ అదర్ ఫ్యాట్స్, ఇస్ ద బెస్ట్ కంటెంట్ అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, సో మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నా, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకండి. ధన్యవాదాలు.